దేశంలో కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ లో చేస్తున్న కొన్ని మార్పులు ట్రక్ వాహనదారులు ఎవరైతే ఉంటారో డ్రైవర్లు, ట్రక్ యజమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. ఈ హిట్ అండ్ రన్ కేసు అంటే ఏంటి, అసలు ఎందుకు డ్రైవర్లు ఇంత ఆందోళన పరిస్థితి చెందాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, గతంలో ఈ సెక్షన్ల కింద అంటే కొన్ని జాతీయ రహదారులు అదేవిధంగా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు ఒక 2 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిట్ అండ్ రన్ కేసు ఏదైతే సవరించడం జరిగిందో, ఈ సవరించిన తర్వాత 7 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. సో ఈ పరిణామం డ్రైవర్లను అదేవిధంగా వాహనదారులు, వాహన యజమానులను పెద్ద ఎత్తున ఆందోళన చెందిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ప్రమాదం జరిగితే గతంలో ఐపీసీ సెక్షన్ల కింద కేవలం 2 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సవరించిన ఈ కేసుల ద్వారా దాదాపు అంటే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త చట్టాల కారణంగా దాదాపు న్యాయ సంహిత బిల్లు 2023 దీని కింద అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పు చేర్పులు ఏంటంటే 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే దీంతో ఈ చట్టం తేవడం ద్వారా, ఈ చట్టంలో మార్పులు తేవడం ద్వారా ఈ ఫీల్డ్ కి ఎవరు రావడం లేరు. మోటార్ వాహనాలు అంటే నడిపే వాళ్ళు రావట్లేదు. డ్రైవర్ వృత్తిని ఎంచుకునేందుకు ప్రజల వారు సంసిద్ధత చూపిస్తలేరు. సో ఇది మా కుటుంబాలకు ఎంతో నష్టం చేస్తుంది అనే ఒక ఆలోచనకు వచ్చిన డ్రైవర్లు, ట్రక్ యజమానులు అందులో భాగంగానే 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అదేవిధంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే బంకుల్లో కూడా అంటే ట్రక్స్ కనుక జర్నీ చేయకపోతే బంకులు మొత్తం నో స్టాక్ బోర్డు పెట్టుకున్న పరిస్థితి. అంటే వివిధ ప్రాంతాల నుంచి పెట్రోల్ ని, డీజిల్ ని సరఫరా చేయాలన్నా ట్రక్స్ నడవాలి. అయితే ఈ చట్టాలను మార్పు చేయడం ద్వారా, వీళ్ళంతా సమ్మె చేయడం ద్వారా ఈ ట్రక్కులు రాకపోవడం, అదేవిధంగా బంకు యజమానులకు కూడా పూర్తిగా వీటిని బంద్ చేసుకునేందుకు 3 రోజుల పాటు కార్యాచరణ విధించడం తోటి వీరు ఈ పరిస్థితి తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే మహారాష్ట్ర, ఇతరత్ర రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్ల కానుంచి మొదలు పెడితే అంటే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఎవరైతే జైలుకు పోయే వారు ఉంటారో అంటే డ్రైవర్లే ముఖ్యంగా, ఏ వాహనం తీసుకున్నా డ్రైవర్కే ఇబ్బంది కనుక వీరంతా అంటే వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే సమ్మె చేపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఈ రోజు అంటే సోమవారం రాత్రి నుంచే తెలంగాణలో కూడా ట్రక్ యజమానులు అదేవిధంగా వాహనదారులు, పూర్తిగా టాక్సీ డ్రైవర్లు, బస్సులు, ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సామూహికంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సో ఇందుకోసమే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిగా బంకులన్నీ నో స్టాక్ బోర్డు పెట్టడం తోటి పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న పరిస్థితి వాహనదారులు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వాహనదారులు ఎవరైతే ఈ యజమానులు ఉంటారో వాహనాల యజమానులతోటి, ఆ అసోసియేషన్లతోటి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో అంటే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇందులో కొన్ని మార్పు చేర్పులు ఇప్పుడు చేయడం లేదు అని చెప్పడం తోటి వాళ్ళు కూడా సమ్మెను విరమించారు దేశవ్యాప్తంగా. అయితే సమ్మె చేస్తున్నాం అనే విషయం ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అయిందో, సమ్మె చేయట్లేదు అనే విషయాన్ని చెప్పడంలో ఆ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు యజమానులు కావచ్చు, ప్రజలు కూడా తెలుసుకోవడంలో కొంత వైఫల్యం జరిగింది. సో అందుకోసమనే సమ్మె లేకపోయినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున అంటే సమ్మె ఉంటుందేమో, 3 రోజుల పాటు పెట్రోల్ దొరకదేమో అనే ఒక ఆందోళనతోటి బంకుల్లో కిలోమీటర్ల మేర లైను, అదేవిధంగా లైన్ లో నిలబడ్డ వారు గంటల నిలబడడం ద్వారా కొట్టకపోవడం తోటి ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అదేవిధంగా గొడవలు కూడా జరుగుతున్న కారణం చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మరి డ్రైవర్లు ప్రధానంగా ఈ అసోసియేషన్లు ఏం డిమాండ్ చేస్తున్నాయంటే, ఈ యొక్క గతంలో ఉన్న మాదిరిగానే అంటే ఐపీసీ సెక్షన్ల కింద ఏదైతే 2 ఏళ్ల జైలు శిక్ష ఉందో అది మాత్రమే కొనసాగించాలి. ఈ చట్ట సవరణ చేయడం ద్వారా ఈ వాహన యజమానులు, డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది వాహనాల యజమానులకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఇది ప్రజలకు మేలు చేకూర్చే అంశమే అనే చెప్పుకోవచ్చు. టోటల్ గా ఇది చట్ట సవరణకు సంబంధించి, ఈ సమ్మెకు సంబంధించి, పెట్రోల్ బంకుల్లో నెలకొన్న గందరగోళానికి సంబంధించిన అంశాలు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.